బాధితురాలికి రక్షణ కల్పించి పరిహారం చెల్లించాలి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మొలచింతలపల్లి గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా దుండగులు చెంచు మహిళ ఈశ్వరమ్మపై పైశాచికంగా రాక్షసంగా 10 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని, సదరు మహిళలకు రక్షణగా నిలిచి పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మహిళా మోర్చా నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె మానసికంగా ఎంతో ఆవేదనతో ఉందని, భరించలేని బాధతో మాట్లాడేందుకు కూడా మాటలు రావడం లేదని వివరించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోలీసులు ప్రభుత్వం దృష్టికి సారించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులను కలిసి సంఘటన వివరాలను వివరించి వారిపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించడం జరిగిందని వివరించారు. కిందికి పెట్టండి సార్. సార్ చెప్పండి. మొలచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై నలుగురు వ్యక్తులు, అందులో చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ దాడికి ఆ మహిళపై దాడికి పాల్గొన్నట్టు నలుగురిపైన కేసు చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంకం, ఆనవాళ్ళకే కళంకం చాలా జరుగుతూ ఉంది. దుర్మార్గం వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చెల్లించే కార్యక్రమం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు, ఆ 3 పిల్లలకు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీతోటి పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వ పరంగా చేస్తూ వ్యక్తిగతంగా కూడా మంచి 500 చేస్తూ అన్ని విధాలు ఆలోచన చేస్తూ ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠినాతి కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా
100% శిక్షించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తారు.